హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేము మా ఇంటికి వచ్చాము. మేము వంగ మొక్కలు, తోటకూర, ఇంకా ఇవన్నీ మొక్కలైతే మా ఇంటి ముందు వేసాము. మేము అందులో కలుపు అయితే తీయడానికి వచ్చాము. కలుపు తీస్తున్నాము. పిచ్చి మొక్కలన్నీ లాగేస్తున్నాము. వర్షం పడింది కదా, చెమ్మగా ఉంది కదా, ఇలా లాగితే వచ్చేస్తాయి ఈ గడ్డి అంతాను. ఈ గడ్డి అయితే లాగుతున్నాము. ఇదిగోండి, ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఓంటల మొక్కలు. ఓంటల మొక్కలు ఇవి. ఇవన్నీ తీసేస్తున్నాను నేనైతే. గడ్డి మా వంగ తోటలో మేము కొలుపు అయితే తీస్తున్నాను. ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను మీకు కలుపు తీసేసిన తర్వాత. మొక్కలు అయితే చాలా ఉన్నాయి. అన్నీ వంటల మొక్కలు. ఇదిగోండి బంతి మొక్క. ఇదిగోండి, ఇది రాధా మనోహరం. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. కుండీలో సాంబార్ బాక్స్లో వేసాను, రబ్బలో కొమ్మలు అందులో నాటానని చెప్పాను మీకు. ఆ ఎట్టుకొచ్చి నేను ఇక్కడ నాటేశాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. ఇవన్నీ బంతి మొక్కలు వేసామన్నమాట. బంతి మొక్కలు, వంగ మొక్కలు. ఇదిగోండి, ఈ మొక్క తెల్లగలిజీరు అంటారు, తెల్లగలిజీరు అంటారు, ఎర్రగలిజీరు కూడా అని అంటారు. పప్పులు వేసుకుంటారు. ఇది నేను దీని నుంచి ఎత్తాను, దీన్ని తీయను. తీసేసానండి కలుపు తీసేసాము. వంగ మొక్కల్లో ఉన్న కలుపు అయితే తీసేసాను శుభ్రంగా. నేను మా సార తీసాము. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మొక్క. మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. దీని సీడ్స్ వేసాను. మొక్క అయితే బాగానే వచ్చింది. మరి పువ్వులు ఎలా వస్తాయేంటో చూడాలి. పువ్వులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ వంగనార అయితే వేసాము. వర్షం పడుతుంది, నేల చెమ్మగా ఉంది కదా, కలుపులా తీసినామంటే బాగా వచ్చేసింది, మంచిగా వచ్చేసింది. వంగ మొక్కలు, తోటకూర, గోరింతాకు మొక్క. ఇదిగోండి, మొన్న కడిపిలంగ నుంచి కొని తెచ్చి మళ్ళీ అంటే ఇక్కడ వేసాను. ఇదొకటి. ఇదిగోండి రాధా మనోహరం. ఇది తీగ జాతి రాధా మనోహరం. ఇదిగోండి గోంగూర. ఇది గోంగూర, ఆ బీరకాయ విత్తనాలు మా అమ్మ అయితే పెట్టింది. గోంగూర మా అమ్మ చల్లింది.
ఇదిగోండి ఇది మలబరి ఇది కొమ్మలు కట్ చేసాము. అదిగోండి బీరపోదు, తోటకూర, ఇది కడుపులో నుంచి కొనుక్కొచ్చిన జామ మొక్క. మీకు చెప్పాను, వీడియో ఉంది. ఇదిగోండి తోటకూర, ఈ తోటకూర, గోంగూర, వంగ మొక్కలు ఇవన్నీ మా అమ్మ వేసింది. ఇదిగోండి ఇది యాపిల్ బీరు, ఇది కూడా కడిపిలంకలో కొన్నానని చెప్పాను, మీకు వీడియో పెట్టాను. యాపిల్ బీరు మొక్క. అదిగోండి అక్కడ అన్న చూడండి, అది దొండపోదు, అది బీరపోదు. బంతి మొక్క, ఇవి అరేకప్పం అంటారు కదా ఈ మొక్కల్ని, అరేకప్పం ఇది అంటారు ఇట్లని. ఇదిగోండి మామిడి మొక్క కూడా కడిపిలంకలో తీసుకున్నామే, వీడియో ఉంది కదా అందులో ఉంటుంది. ఇదిగోండి మందార మొక్క, ఎప్పుడూ వేసాను ఇది మందారం. ఇదిగోండి మల్బరీ, కొమ్మలు అయితే కట్ చేసాము, పిందులు అయితే వచ్చినాయి ఇప్పుడు. అయ్యగోండి పిందులు. కొమ్మకి పిందులే, ఇదిగోండి కొమ్మకి పిందులు ఉన్నాయి. ఈ కొమ్మలు కట్ చేయడం వల్ల పూత అయితే వచ్చింది. ఇదిగోండి కట్ చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు అయితే అసలు ఒక్క పిండి కూడా లేదు. ఇదిగోండి తులసమ్మను కూడా వేసాను నేను. ఇదిగోండి బంతి మొక్కలు వేసాను, కనకాంబరం వేసాను, టమాటా, వంగ, తోటకూర ఇవన్నీ మా అమ్మ వేసింది. ఇదిగోండి మీకు వీడియోలో చెప్పాను నేను, రాధా మనోహరం కొమ్మలు అయితే నాటాను అని చెప్పాను మీకు, వీడియో ఉంది ఫస్ట్ వీడియో. ఇవి తెచ్చి ఇక్కడైతే నాటాను. ఇదొకటి, ఇదో మొక్క, ఇదొకటే 3, ఇదొకటి 4 మొక్కలు అయితే ఇక్కడ వేసాను. చూద్దాం ఎలా వస్తాయో. అదిగోండి రాధా మనోహరం. అదిగోండి నాటు గులాబీ, ఇక్కడ చామంతి మొక్క, బంతి మొక్క, బీరపోదు, ఇది ఇక్కడ బీరపోదు, ఇక్కడ మామిడి మొక్క, కరివేపాకు, ఇదిగోండి మనీ ప్లాంట్. నేను ఈ విధంగా కుండీలు అయితే పెట్టాను. ఇదిగోండి ఇది శంఖం పూలు మొక్క, ఇది శంఖం పూలు, ఇది కూడా చెట్టు రాధా మనోహరం. దీని పేరేంటో రావట్లేదు నాకు, టెర్టిల్ వైన్ ఏదంటారు దీన్ని. ఇదిగోండి టెర్టిల్ వైన్. ఇదిగోండి ఇంటి ముందు కలబంద అయితే నేను ఈ విధంగా పెట్టాను. కలబంద చిన్న మొక్క అయితే వేసాను, అలా గుబురుగా వచ్చేసింది. ఇదిగోండి పైనుంచి చూపిస్తున్నాను మీకు, పైనుంచి అయితే ఈ విధంగా ఉంది. అదిగోండి రాధా మనోహరం. అదిగోండి గోంగూర, తోటకూర, వంగ మొక్కలు. ఇంటి పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. కొబ్బరి తోటలు, అరటి తోటలు, వరి పొలాలు, ఇదిగోండి ఇదో మళ్ళీ అంటూ ఇక్కడ వేసాను నేను. ఇదండి వర్షం పడుతుంది, మేము ఎలా అయితే వచ్చాము మా ఇంటికి, మేము కలుపు అయితే తీసేసాము.
వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.